నిజమేనేమో ఉండొచ్చునేమో అన్నట్టు మళ్ళీ వెళ్ళిపోతాడు వెనక్కి. అదంతా మన వల్ల అవుతుందా? మనం చేయగలమా? నాకు మళ్ళీ ఇన్ని సమస్యలు ఉన్నాయి, నాకు ఇన్ని బాధలు ఉన్నాయి, ఇన్ని దుఃఖాలు ఉన్నాయి, ఇవన్నీ పెట్టుకొని నేను ఇవన్నీ చేయగలనా అంటే ఏం ఆలోచన చేస్తున్నాడు? మళ్ళీ అశాశ్వతం గురించి ఆలోచన చేసి మళ్ళీ చెరుపుకునే దాని గురించి ఆలోచన చేసి వాటిల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇవన్నీ అంటాము, ఇది ఉండే దానివల్ల నేను ఇది చేయలేకపోయాను, ఇది ఉండే దానివల్ల ఇది రాలేకపోయాను, ఇది ఉండే దానివల్ల ఇది అని మళ్ళీ అవే చూపించేస్తాడు. ఎందుకంటే తాను ఇరుక్కోండేది దాంట్లోనే కాబట్టి మళ్ళీ ఎక్కడికి పోతాడు, అదే చేస్తాడు. పూర్తిగా ఇది మర్చిపోతాడు. మర్చిపోయేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది కంటిన్యూగా లేదు ఈ పని. మన జీవితంలో ఇప్పుడు ఇదే కాదు, ఒక సినిమా పోతామా 2 గంటలు 2.5 గంటలు చూస్తాం, మళ్ళీ ఆ సినిమానే పెట్టుకుంటాం. అది మధ్యలో కాలక్షేపానికి జరిగింది. మనం అదే కాదు జీవితం, ఇది జీవితం. మళ్ళీ దీనిలోకి వచ్చేస్తాం. మనం చేసేది ఇది జీవితం అనుకొని ఆ పనులే చేస్తాం. అప్పుడేమైంది? నాకు చూసిన సినిమా ఏమైంది? ఇప్పుడు ఇది కూడా అదే విధంగా విన్నంత సేపు ఆడ చూసినంత సేపు ఆ సినిమాలో లీనమైపోయినట్టుగా ఇక్కడ విన్నంత సేపు ఇందులో లీనమవుతాడు, మళ్ళీ వదిలేస్తాడు. మళ్ళా అశాశ్వతాన్ని చూపిస్తున్నాడు. ఏమైనా సత్సంగానికి రాలేదంటే అశాశ్వతాన్ని చూపిస్తున్నాడు. ఫలాంది ఇబ్బంది, అది నన్ను పడుతూ ఉంటుంది, అందులో నేను రాదు, అది పంపించలేదు, ఖర్చు అయిపోతుంది, అనారోగ్యం, ఏం చూపిస్తున్నాడు? అన్ని అశాశ్వతంతో కూడినట్టుగా చలనంతో కూడినట్టుగా చూపిస్తున్నాడు. అన్ని చూపించేసి శాశ్వతమైన దానికి, సత్యమైన దానికి దూరం అవుతున్నాడు. ఇంకెక్కడ తాను మారేది? రోజు 1 గంట కూడా కాదు, రోజు సత్యం గురించి 1 గంట కూడా కాదు, ఎప్పుడో 15 రోజులకి, నెలకి, 2 నెలలకి, 3 నెలలకి కూడా మనం అడ్డు చెప్పేస్తున్నామంటే ఏం చూపించి అడ్డు చెప్తున్నామంటే అశాశ్వతాన్ని చూపించే శాశ్వతమైన దానికి అడ్డు చెప్తున్నాం. ఇంక రోజు ఇంకా అయితే పూర్తిగా జీరో చేసుకునేస్తాం. ఎందుకంటే కంటిన్యూగా పోతే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు? మిగతా బంధాలు సరిపోతుందా? నీకు సరిపోతుందా? ఈ పని పోయింది, ఆ పని పోయింది, అది నష్టం, ఇది నష్టం, ఇది జరిగింది, అది జరిగింది, అది పోయింది, ఇది పోయింది, అది వచ్చింది, అన్నీ ముందు పెట్టేసే కొద్దికి ఈ రోజు కంటిన్యూగా వచ్చే పూర్తిగా నిలిచిపోతాడు. ఎందుకంటే వాళ్ళు అది నిజము, అది నిజము, అది నిజము, అది నిజమే అని చెప్పి ఎప్పుడైతే దాని గురించి వృత్తే కొద్దికి అప్పుడు ఏం చేస్తాడు? తన మనసు కూడా రాను నిజమే కదా, నిజమే కదా, నేను చేయాలి కదా, చేయాలి